హాయ్ అండి. ఇన్‌స్టంట్‌గా టమాటా పచ్చడి చాలా సింపుల్ అండి. మిక్సీతో పని లేదు. రోట్లో కూడా దంచనవసరం లేదు. చాలా ఈజీగా అయిపోయింది. టేస్ట్ కూడా బావుంది. నేను యూట్యూబ్‌లో చూసే చేశానండి పచ్చడి. టేస్ట్ మాత్రం బావుంది. అందుకని పెట్టి వీడియో పెడుతున్నాననమాట. ఫస్ట్ ఆయిల్ ఏసుకొని టమాటాలు కట్ చేసుకొని మనం మెత్తబడేంత వరకు అటువైపు ఇటువైపు తిప్పుకుంటా ఉండాలి. ఒక 15 వరకు ఎల్లిపాయ రేకలు, కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. నేనైతే పల్లి ఆయిల్ వేశాను. పచ్చడికి బావుంటుంది కదా! ఇది నిల్వ పచ్చడి కదండీ! అప్పటికప్పుడు చేసుకొని తినే పచ్చడనమాట. కర్రీతో కూడా పని లేదండి. చాలా బావుంది. వేడివేడి అన్నంలో కలుపుకు తింటే మాత్రం చాలా టేస్టీగా అనిపిచ్చింది. మొత్తం అంతా మగ్గిన తర్వాత పైన ఉన్న స్కిన్ తీసేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని మొత్తం అంతా మెదిపేసుకోవాలండి. దాంట్లో సాల్టు, కారం, పసుపు అంతా వేసేసుకొని దించే ముందు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చివే వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఎక్కువ సేపు వేగనవసరం లేదు. లాస్ట్‌లో నిమ్మరసం వేసుకొని బాగా కలిపేసుకుంటే పులుపు కరెక్ట్‌గా సరిపోతుందండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని అప్పడంతో తింటే చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేయండి. నోరు బాగాలేనప్పుడు ఇలా పచ్చడి చేసి తింటే 2 ముద్దలు ఎక్కువ తింటామని చెప్పొచ్చు. ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.